రాష్ట్ర కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ఆధ్వర్యంలో చేర్చడాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ గా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలలో దాదాపు 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి అక్కడ సీట్లు కూడా కేటాయించి క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు మేము ప్రభుత్వ పరంగా నడపలేమని చెప్పేసి చెప్పడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు అంగన్వాడీ నుండి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు మేము ఆరోగ్యాన్ని చాలా మెరుగ్గా చూస్తామని చెప్పుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము మనిషి బ్రతుకున్నంత వరకు చచ్చే వరకు వైద్యం అనేది ఎంత అవసరం అనేది కూడా మరవడం అనేది చాలా తప్పుడు పరిస్థితి అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో ముందుగా పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సామాగ్రిని ఈ రోజు గుంటూరు మెడికల్ కాలేజీ తరలించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు చెప్పారు నిన్న. అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఉద్యమాలకు సిద్ధంగా ఉంటుంది. ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ఆధ్వర్యంలో చేరుస్తామని చెప్పేసి అని చెప్తున్నారో దాన్ని వెంటనే మరొకసారి పునరాలోచించి దాన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. వెంటనే జీవో నెంబర్ 590ని రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అనిల్ కుమార్, జిల్లా కన్వీనర్.